అందరికీ నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డు పవిత్రతను కాపాడాల్సిన గత ప్రభుత్వము కల్తీ నెయ్యితో భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన తప్పిదాన్ని పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వారు తీవ్రంగా ఖండిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక పీఠాధిపతి స్వామీజీ వారు ఒక లేఖను పంపించడం జరిగింది. ఆ పీఠాధిపతి అయిన శ్రీమద్ బృందేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామివారు లేఖ సారాంశం చదువుతా వినండి ఒక్కసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేయు శుభాశీస్సులతో ఈ తీర్థ శ్రీపాదుల స్వామి వారు ఆశీస్సులు పంపిస్తూ తదుపరి ఈ శ్రీముఖ ద్వారా తమ దృష్టికి తెచ్చుట ఏమనగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ శ్రీ ప్రత్యక్ష దైవం సనాతన ధర్మ హిందూ ధర్మ పత్రిక విశ్వవ్యాప్తంగా ఉన్న కోటాను హిందువుల ఆరాధ్య దైవము చైతన్య స్వరూపము శక్తి ప్రతీకమైన అర్చనామూర్తికి పవిత్రమైన తిరుమల కొండపైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమ పవిత్రమైన ఆధ్యాత్మికమైన భావనతో అర్పించే మహాప్రసాదమైన లడ్డు ప్రసాదము కల్తీ మరియు కలుషిత పదార్థాలతో గతంలో సమర్పించబడిందని వార్త సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని మేము చాలా బాధపడుతూ ఉన్నాము. కోట్లాది హిందువులు అత్యంత పవిత్రమైన భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదము ఈ విధంగా పవిత్రతను అపవిత్రం చేయటము నిజంగా అపరాధము మరియు పాపభూష్టము. అంటే ఎంత పాపం అంటే మహాపాపం అన్నమాట. అది సనాతన ధర్మము హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా విరాజిల్లుతున్న మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠము యొక్క పీఠాధిపతులమైన మేము ఈ హేమైన కృత్యాన్ని ఖండిస్తూ ఉన్నాము. అంటే రాఘవేంద్ర స్వామి వారి యొక్క హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా విరజిల్లుతున్న శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి మఠం యొక్క పీఠాధిపతులు ఈ విధంగా విన్నవించుకున్నారు. ధర్మో రక్షిత రక్షిత. మన భారత ప్రభుత్వం వారు మరియు మీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి నిష్పాక్షికంగా విచారణ జరిపి కోట్లాది హిందువుల మనోభావాలను కాకుండా చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మ హిందూ ధర్మ విలువలను పరిరక్షణ కాపాడాలని మేము ఆకాంక్షిస్తూ మీకు విన్నవించుకుంటూ శ్రీమద్ ఋగ్వేంద్ర తీర్థ శ్రీపాదుకుల వారు ఈ యొక్క లేఖను పంపించడం జరిగింది. మనోభావాలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు చేసినా సరే కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పని పీఠాధిపతులు మఠాధిపతులు కూడా విన్నవించుకుంటూ ఉన్నారంటే అసలు మన ధర్మం ఎక్కడికి పోతుంది? మన హిందూ ధర్మం ఎక్కడికి పోతుంది? మనోభావాలు ఎందుకు ఈ విధంగా దెబ్బతీస్తూ ఉన్నారు? ప్రత్యక్ష దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి ఇంత అపరాధం చేస్తున్న ఈ వ్యక్తుల్ని ఏ విధంగా ఆ దేవదేవుడు ఎలా శిక్షిస్తాడు? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం. ఇలాంటిది ఎక్కడ జరిగినా సరే ప్రతి దేవాలయాలు ఇలాంటి తప్పుదాలు జరిగితే అలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.